నమస్తే. గురు భగవానుడు ఆరుద్ర నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్సిట్ వివరాలు ఎలా ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు గురు భగవానుడు రేపు పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు 13వ తారీఖు ఉదయాన్నే 5:44 ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ అన్ ఆస్ట్రనామికల్ ట్రాన్సిట్ అండి. సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఎంటైర్ వరల్డ్ పాలిటిక్స్, తర్వాత వరల్డ్లో పీపుల్ లైఫ్స్ మీద, బిజినెస్ కండక్ట్ చేసే విధి విధానాల మీద, రకరకాల అంశాల మీద, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద, ఎడ్యుకేషన్ విధి విధానాల మీద, స్ట్రాటజీ మీద, సిస్టమ్ మీద, ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది. అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్. గురు భగవానుడు ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ 14 నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు 13వ తారీఖు పొద్దున్న 5:44 వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా. అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్సిట్ అయితే కాదు. వరల్డ్కే కాదు, మానవాళికి కూడా, హ్యూమన్ కైండ్కి కూడా, ఎవ్వరికి కూడా, ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసి వచ్చే టైం అయితే ఇది కాదు. ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము, రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి, బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగటివిటీ. సో అటువంటి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం, ప్రెషర్ ఎక్కువ ఉండడం. ముఖ్యంగా రాహు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఐల్ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్, బట్ ఐల్ డెఫినెట్లీ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి. ముఖ్యంగా ఆరుద్ర, శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ 2 months అనేది మీరు చక్కగా తెలియచేయచ్చు. అంటే ఎట్లా ఉంటుంది అంటే బాగా సప్రెషన్కి గురవడం కూడా, లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం, నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం. అంటే అంటారు కదా, వదిలేండి ఇంకా ఆ సామెత ఎందుకు కానీ, బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి. అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న వాళ్ళైతే స్పౌసెస్తో కానివ్వండి, రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండొచ్చు. మరీ ఇంకా ఎందుకంటే ఆఫ్కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా, మళ్ళీ దశల్లో కూడా ఎక్కడా కూడా గురువు కానీ రాహు కానీ ఉంటే ఇంకొంచెం తీవ్రత ఎక్కువ అయి ఉండొచ్చు. అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు, సంతోషం. అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా, ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్, సిస్టమ్స్, గవర్నమెంట్, ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో, బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో, అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రమ్తో, లేకపోతే చాలా అంటే ముందు చూపుతో, లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ గుడ్ ఫేజ్. గురు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునవాసు, మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్, రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్, రిటర్న్ ఆఫ్ అప్హెవల్, రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్. పునర్వాసు మళ్ళీ వాసం చేయడం, ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ద గుడ్ బిగినింగ్స్, రిటర్న్ ఆఫ్ ఆల్ ద గుడ్ థింగ్స్, రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్, రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్, రిటర్న్ ఆఫ్ రెనోవేషన్, రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం, ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా. ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు, గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళైతే, లైక్ పునర్వసు కానివ్వండి, విశ్వాఖ కానివ్వండి, లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగారు మీ చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుందిలేండి, అది వేరే విషయం. సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గురు భగవానుడు ప్రస్తుతానికి హీ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. అంటే ఆస్ట్రోనామికల్గా కనుక చూసినట్లయితే, ఆస్ట్రానామికల్ స్పేస్ కనుక చూసినట్టయితే గురు భగవానుడు ఈ పర్టిక్యులర్ 7 years కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు. జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు. అటువంటిది ఈ 7 years మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతిగమన
మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది. అతిగమన మోషన్ అంటే ఏంటి? ప్రతి రాశి యందు కూడా 1 ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు 5-6 మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాశిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రోగేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందుకనే ఈ సంవత్సరం 2025లో అక్టోబర్ 12, 18 ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటకంకి వెళ్ళడం కూడా జరుగుతుంది. మొన్ననే కదా వచ్చారు మిథునంలోకి, మే 15న చెప్పుకున్నాం కదా మనం అంతా. మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాశికి వెళ్ళడం, మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవ్వడం, ఫిబ్రవరి, మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి. అఫ్కోర్స్ అక్కడ ముందుకు వెళ్ళడం నేను ఇంకా డేట్ చూడలేదు, సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో, ఐ మైట్ బీ స్లైట్లీ ఇన్కరెక్ట్ విత్ ద నెక్స్ట్ ఇయర్స్ డేట్. సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్, బెనిఫిట్స్, ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులో అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు. బట్ ఐఎమ్ నాట్ సచ్ అ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్. అంటే ఛాలెంజెస్ ఏముంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు, సో అది నేను చెప్పను. సో ఏదైతే ఆస్పీషియస్గా ఉంటుందో, ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను, సరేనా? వస్తూనే ఉంటాయి లేండి, అది వేరే విషయం. దైవభక్తి, శ్రద్ధ, తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి, అంతే. ఓకే, చెప్పుకుందామా మరి? అయితే ఈ 309 days ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను 150 డివైడ్ చేశాను. సో 150 days, ఫస్ట్ 150 ఎలా ఉంటుంది, సెకండ్ 150 ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి, ఎవ్రీ రాశి వాళ్ళు మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది, అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది, అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం, సరేనా? తులారాశి వారందరికీ కూడా గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ పునర్వసు నక్షత్రంలో ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి తులారాశి వారి మీద గురు భగవానుడి యొక్క చూపు ఆల్రెడీ ఉండింది. ఎందుకు? మిథున రాశి వారి మీద ఉన్న, మిథున రాశిలో ప్రయాణిస్తున్న గురు భగవానుడు ఆ ట్రాన్సిట్కి తుల మీద కూడా చూపు ఉంది. తులారాశి అయ్యుండి ఎవరైనా కనుక స్వాతి నక్షత్రం అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. ఎంత ప్రెషర్కి పాపం గురై ఉంటారో అది నేను అర్థం చేసుకోగలను. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. జస్ట్ టైప్ డౌన్ సెయింగ్ దట్ ఐఎమ్ హ్యాపీ సెయింగ్ దట్ మై గుడ్ టైమ్స్ హ్యావ్ కమ్. ఐల్ బీ వెరీ హ్యాపీ. అలా రాయడం నా కోసం కాదు, ఐఎమ్ మేకింగ్ యూ పాజిటివ్లీ అఫర్మ్. ప్లీజ్ రిమెంబర్ దాట్. మీకు శుభంగా ఉండాలని చెప్పి ఇంగ్లీష్లో రాయని లేని వాళ్ళు తెలుగులో రాయండి అమ్మా, ఖచ్చితంగా రాయండి. నాకు శుభంగా ఉండే టైం స్టార్ట్ అవుతుందని చెప్పేసి చక్కగా ఖచ్చితంగా రాయండి. ఎప్పుడైతే మనం ఏదైతే రాస్తామో అది నిజం జరుగుతుంది. చిన్నప్పుడు టీచర్లు ఇంపోజిషన్ రాయించేవాళ్ళు కదా, డిక్టేషన్లు, ఇంపోజిషన్లు. శాడిజం కాదు అది, రాస్తే గుర్తుంటుందని. సమ్మర్ హోంవర్క్స్ రాశారు ఎవరైనా కదా? సో కాపీ రైటింగ్ మా మమ్మీ అయితే ఆ 4 ruled బుక్కులు కొనిచ్చి మరీ రాయించేసేది. సమ్మర్లో కూడా బ్రేక్ ఇచ్చేది కాదనమాట. సో ఇక్కడ తులారాశి వాళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే గుడ్ ప్రమోషన్స్, ఆపర్చునిటీస్ బాగుండడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం, తర్వాత గవర్నమెంట్ ఆపర్చునిటీస్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైనా ఎగ్జామ్స్ కనుక ఈ టైంలో రాస్తుంటే గోల్డెన్ టైం పీరియడ్, ఖచ్చితంగా రాయండి. అక్టోబర్ లోపు ఎవరికైనా కనుక ఎగ్జామ్స్ ఉంటే ప్లీజ్ దిస్ ఇస్ యువర్ టైం. అసలు అక్టోబర్ లోపు ఆ తర్వాత అయినా సరే పర్వాలా, ఇబ్బంది లేదు, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతున్నా. అక్టోబర్ నుంచి కూడా మీకు బాగుంటుంది. ఏముంది, దశమానికి వెళ్తారు, ఇబ్బంది ఏముంది. భాగ్య చూపు నుంచి దశమ చూపు ఇంకా మంచిది, శుభం. సో తర్వాత ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయి అన్నావు కదా అని చెప్పేసి లాస్ట్ 1 month చదివేశాను అయినా నువ్వు రాలేదు అని అమ్మమ్మ అలాగా. మనం ఒక 1 year 2 years ప్రిపరేషన్లో ఉండి రోజుకి ఒక 16 గంటలు చదివి 7 గంటలు 6 గంటలు నిద్రపోయి 14 నుంచి 16 గంటల వరకు చదివుంటే అప్పుడు వస్తుంది. అంతేకాని పుస్తకాలు మూసేసి బజ్జుంటే రాదు. ఓకే, సో ఈ రకంగా కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అండ్ డిపెండెన్సీ ఆన్ అదర్ పర్సన్స్ విల్ ఇంక్రీజ్. అంటే ఇక్కడ తులారాశి వాళ్ళకి ఇది నేను ఖచ్చితంగా రాయాలనుకున్నాను, రాశాను. ఇది ఎందుకు అని అంటే ఎమోషనల్ డిపెండెన్సీ ఇది పెరుగుతుంది. ఎమోషనల్ డిపెండెన్సీ ఇన్ ద సెన్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ వైల్ ఐ వాజ్ రైటింగ్ దిస్ ఎస్టర్డే. ఎందుకంటే ఎమోషనల్ డిపెండెన్సీ పెరగడం మంచిదే ఓ రకంగా. స్టే డిటాచ్డ్ ఇవన్నీ అనడానికి బాగానే ఉంటాయి కానీ పాటించడానికి అసహ్యంగా ఉంటాయి, అంతే కదా. సో ఐఎమ్ వెరీ ఎమోషనల్లీ డిపెండెంట్ ఆన్ మై ఫాదర్ అండ్ ఆన్ మై సిస్టర్ అండ్ మై ఫ్యామిలీ, మై మదర్. బట్ ఇక్కడ ఏంటంటే ఐఎమ్ డిటాచ్డ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అని చెప్తే మనిషివేనా అని అడగాలనిపిస్తుంది, అంతే కదా. సో ఓకే, ఒక తరహా వరకు ఓకే, బట్ బియాండ్ కెపాసిటీ ఎస్, కాస్త కొంచెం కంట్రోల్ ఉంటే బాగుండు, లిమిట్ ఉండకూడదు. లిమిట్ ఎప్పుడు ఉండకూడదండి, ఎమోషన్స్లో లిమిట్ ఉండకూడదు. ఐ డోంట్ అగ్రీ టు ఇట్.
ఈవెన్ దో ఐఎమ్ అ సైకాలజిస్ట్, ఐ డోంట్ అగ్రీ టు ఇట్. ఐ ఫైట్ ఫర్ దట్ స్టేట్మెంట్, నెవర్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇమోషనల్ డిపెండెన్సీ మీకు పెరుగుతుంది. ఇమోషనల్ డిపెండెన్సీ పెరిగినప్పుడు ఇట్స్ అ గుడ్ టైమ్ వేర్ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ టు ది అదర్ పర్సన్. అండ్ ఒక రకంగా మీరు ఎక్స్ప్రెస్ చేయడం, లేకపోతే మీ డిపెండెన్సీ అవతల వాళ్ళ మీద పెరగడం లాంటిది ఇట్స్ బ్యూటిఫుల్. సేయింగ్ దట్ అప్పుడే కదా అవతల వాళ్ళకి తెలుస్తుంది మన ఎమోషనల్లీ డిపెండెంట్ అని. అప్పుడే కదా అవతల వాళ్ళకి తెలుస్తుంది మిమ్మల్ని ఇంత ప్రేమించాలి అని చెప్పేసి, మీకు ఎంత గివింగ్ కెపాసిటీ ఉండాలని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. అంటే ముట్టనట్టుగా ఉంటే అవతల వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? అర్థం కాదు కదా. సో అందుకని ఇట్స్ గుడ్, కీప్ ఇట్ అప్. ఎమోషనల్ డిపెండెన్సీ పెంచుకోండి, ఇబ్బంది లేదు. బట్ నాట్ టు దట్ ఎక్స్టెంట్ సేయింగ్ దట్ సఫకేషన్ వచ్చేలాగా, లిమిట్. తర్వాత ఇక్కడ కొంతమంది మీ సోషల్ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ పనికిరాని వాళ్ళు ఇక్కడ మీరు గుర్తుపడతారు వాళ్ళని. ఇక్కడ అది ఇంపార్టెంట్ పాయింట్ మీ తులా వాళ్ళకి. గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్తో ఇక్కడ ఏంటంటే పనికిరాని వాళ్ళందరూ వెళ్ళిపోతారు మీ లిస్టులో నుంచి. అక్కడ తెగదింపులు చేసుకోవాల్సి వస్తే మాత్రము కొంతమంది మీకు టైం వేస్ట్, తప్పుడు సలహాలు ఇస్తున్నారు, అటువంటి వాళ్ళని కట్ ఆఫ్ చేసేస్తారు. అది మాత్రం ఖచ్చితంగా. తప్పుడు సలహాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, లేకపోతే అటువంటి వాళ్ళు, అది ఎవరైనా సరే మీరు కేర్ చేయరు. ఎందుకంటే పీపుల్ హూ మ్యాటర్ టు యువర్ హార్ట్ విల్ గెట్ వెరీ క్లోజర్. అండ్ పీపుల్ ఎవరైతే ఈ పీపుల్ హూ డోంట్ మ్యాటర్, అటువంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేయండి. అది చాలా మంచి జరుగుతుంది. సూర్యాంజలి ప్రతిరోజు ఇవ్వడానికి ట్రై చేయండి. సూర్యభగవానుడికి రాగి లోటాల్లో నీళ్లు పోసి అందులో కాస్త పంచదార వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ 7 AM కంప్లీట్ అయిపోవాలి. దాంతోపాటు ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. శుభం భూయాత్.